వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు తొందర పాడవుతా ఉన్నారు. వాళ్ళకు సోషల్ మీడియా ప్రభావం వాళ్ళ మీద తీవ్రంగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్కు, స్నాప్‌చాటు, టెలిగ్రాము ఇట్లా ప్రతీదీ వాడుతున్నారు. స్కూల్ స్కూల్ ఏజ్‌లోనే వాళ్ళు చాలా మట్టుకు మిగతా వ్యాపకాలకు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాటితోని ఇన్‌ఫ్లూయెన్స్ ఎంతగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారంటే తల్లిదండ్రులు చెప్పే మాటలు వినకపోగా తల్లిదండ్రులను అడ్డొచ్చి వాళ్ళ వ్యాపకాలకు అడ్డొచ్చే తల్లిదండ్రులను ఏకంగా చంపేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బెంగుళూరులో తాజాగా జరిగిన ఒక ఇన్సిడెంటు క్రైమ్ థ్రిల్లర్ కంటే మించిపోయిన క్రైమ్ స్టోరీ జరిగింది బెంగుళూరులో. అదేంటో సింపుల్‌గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తుందిగా ఆమె పేరు నేత్రావతి. ఈమె కాల్ సెంటర్‌లో పనిచేస్తాయి. లోన్ రికవరీ కంపెనీ ఉంటది కదా! కాల్ సెంటర్‌లో పనిచేస్తది. భర్త నుంచి విడిపోయి ఉంటది. ఈమెకు 17 సంవత్సరాల వయసు గల ఒక కూతురున్నది. ఆ కూతురు 10థ్ ఫెయిల్ అయింది. ఇంటి దగ్గరనే ఉంటుంది ప్రస్తుతానికి. ఈమె రోజు మార్నింగ్ పనికి పోతది. మార్నింగ్ ఆఫీస్‌కి పోయి సాయంత్రం వస్తది. వీళ్ళ బిడ్డ ఇంటి దగ్గరనే ఉంటది. వాళ్ళ బిడ్డ దగ్గరున్న ఫోన్ ఆమె ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, ఇట్లా స్నాప్‌చాట్‌లు కావచ్చు, ఆ ఫోన్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఒక అబ్బాయిని లవ్ చేస్తది. ఆ ఇద్దరు లవ్ చేసుకుంటారు. ఈ ఇద్దరికి తోడు ఇంకొక ఇద్దరు ప్రేమ జంట వీళ్ళిద్దరికి తోడైతారు. దాదాపు ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ముగ్గురు బాయ్సు, ఇద్దరు గర్ల్సు. ఇందులో 2 పెయిర్సు. ఇంకొక బాయ్ వాడు సెవెంత్ క్లాస్ స్టూడెంటు. అందరూ 17 ఇయర్స్ లోపే. ఈ ఐదుగురు గ్యాంగ్‌లో అందరూ 17 ఇయర్స్ లోపే. ఈళ్ళ ఇద్దరు జంటలున్నాయి. ప్రేమ జంటలు 2 ఉన్నాయి. మిగిలిన ఒక పిల్లగాడు ఏడో తరగతి చదువుకునే పిల్లగాడు. వీళ్ళంతా ఒక గుమిగూడిర్రు. అయితే ఈ అమ్మాయి లవ్ చేస్తున్నట్టు వాళ్ళ అమ్మ నేత్రావతికి తెలిసింది. ఈ అమ్మాయి బిహేవియర్ ఇంట్లో విచిత్రంగా ఉండడం, ఊకే పదే పదే ఫోన్‌లో మాట్లాడటం ఇట్లాంటి అన్ని అంశాలు చూసి ఈమె ఏం చేసిందంటే, ఒకసారి వీళ్ళందరిని వాళ్ళ ఇంటికి తీసుకొస్తే పదే పదే నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావని ఈ అమ్మాయి వీళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో ఆ కూతురిని బాగా తిట్టింది. కూతురిని తిట్టడంతో పాటు కూతురిని ఎవరైతే లవ్ చేస్తున్నాడో వాడిని తీసుకొని వాడు వాళ్ళ బంధువులకు సంబంధించిన వీళ్ళ బంధువుల ఫ్రెండు అన్నట్టు. వీళ్ళ వీళ్ళ అత్తమ్మ కొడుకుంటాడు కదా! అత్తమ్మ కొడుకు వాళ్ళ ఫ్రెండు. ఆ అబ్బాయి దగ్గరికి తీసుకొని బాగా తిట్టింది. "నువ్వు మా ఇంటి దగ్గర రాకురా బాబు! ఇంటి దగ్గరికొస్తే బాగుండదు ఇంకోసారి." అట్లా ఇట్లా అని బాగా బెదిరించింది. ఈ అమ్మాయిని గూడా బెదిరించి ఇంటి దగ్గరనే ఉంచింది. అయితే వీళ్ళేం జేసిర్రంటే 23 అక్టోబర్ రోజు వీళ్ళు ఒక మాల్‌కు పోయిర్రు. బెంగుళూరులో ఉన్న ఒక మాల్‌కు పోయిర్రు. అంతా ఆడ కలిసిర్రు. వీళ్ళు ఐదుగురు కలిసిర్రు. కలిసిన తర్వాత అక్కడే తినేటివి తిన్నారు, తాగేటివి తాగిర్రు. తర్వాత ఇంటికొచ్చిర్రు. ఇంటికొచ్చేసరికి లేట్ అయింది. ఎవళ్ళ ఇంటికొచ్చిర్రు? ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికొచ్చిర్రు. అమ్మాయి 2 గదులుంటాయి వాళ్ళకు. నేత్రావతికి 2 గదులుంటాయి. ఒక గదిలో వాళ్ళ అమ్మ పడుకుంది. ఇంకో గదిలో వీళ్ళొచ్చిర్రు. వాళ్ళ అమ్మ పడుకున్న తర్వాత ఆ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ గదిలోకి చొరబడ్డారు. ఇక వీళ్ళు ఇందులో 2 పెయిర్స్ ఉన్నాయని చెప్పినా గదా! ఆ పెయిర్స్ వాళ్ళ పని మీద వాళ్ళున్నారు. వీళ్ళు జరిగే అల్లరి ఇదంతా చూసి వాళ్ళ అమ్మకు మేలుకొస్తది. పడుకున్న ఆమెకు మేలుకొస్తది. వచ్చి చూసేసరికి వీళ్ళు అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నారు. 2 ప్రేమ జంటలు అభ్యంతరకర పరిస్థితిలో ఆ రూమ్‌లో కనిపించిర్రు. కనిపించగానే వాళ్ళ అమ్మకు బాగా కోపమొచ్చింది. కూతురు ఎవరైతే ఉన్నారో కూతురుతో పాటు వాళ్ళందరిని వాళ్ళ మీద కోప్పడ్డది బాగా. ఇక వీళ్ళేం జేసిర్రు పథకం ప్రకారమే ఆ ఐదుగురు ఈమెను రౌండప్ జేసిర్రు. ఫోటోలు ఏఐ ఫోటోలు కొన్ని చూపిస్తా. ఈ ఐదుగురు ఈమెను రౌండప్ జేసిర్రు. రౌండప్ జేసి పక్క గదిలోకి పోయి కత్తి తెచ్చి ఈమె గొంతు కోసిర్రు. గొంతు కోసి గొంతు నులిమి గొంతు కోసి చంపేసిర్రు. ఆమెను చంపేసి ఏం చేసిర్రంటే, చంపేస్తే వాళ్ళ అనుమానం వస్తన్న ఉద్దేశంతోని గొంతు నులిమిర్రు గదా! ఆ గొంతు నులిమిన దానికే ఒక శారీ కట్టి పైకి దూలానికి వేలాడదీసి తాళమేసి పారిపోయారు. ఇప్పుడు వీళ్ళ కూతురు అనుకుంటున్నాం గదా! ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ అమ్మమ్మోళ్ళ ఇంటికి పోయింది. అమ్మమ్మోళ్ళ ఇంటికి పోయి అమ్మ పని మీద వేరే ఔట్ ఆఫ్ స్టేషన్ పోయింది. అందుకే నేను ఇక్కడే ఉంటున్నా అని 3 రోజులు అక్కడుంది. 3 రోజుల దాకా ఈమె శవం దూలానికి వేలాడుతూనే ఉంది ఇంట్లో. ఎవరు చూడలేదు. అయితే ఈ చనిపోయిన ఆమె ఉంటదిగా నేత్రావతి వాళ్ళ సిస్టర్ ఉంటది. వాళ్ళ సిస్టర్ పదే పదే కాల్ చేస్తున్నా గానీ ఈమె లిఫ్ట్ చేస్తలేదు. ఏమైందని ఒకసారి చూద్దామని వీళ్ళ ఇంటికి పోతే, ఇంటికి పోయి చూసేసరికి కిటికీలకెళ్ళి చూసేసరికి దూలానికి వేలాడుతుంది శవం. అప్పుడు ఆమెకు డౌటొచ్చింది. ఏమనుకున్నదంటే ఈ అమ్మాయి లవ్ స్టోరీ ఈమెకు గూడా తెలుసు. ఎవరు నేత్రావతి వాళ్ళ సిస్టర్‌కి గూడా తెలుసు. అయితే వీళ్ళిద్దరూ లేచిపోయిర్రేమో పాపం పిల్లలు లేచిపోయారేమో, దాన్ని తట్టుకోలేక ఊరేసుకుందేమో అని ఈమె అనుకున్నది. ఈమె అనుకోని ఏం చేసిందంటే, ఆ లేచిపోయిన వాళ్ళున్నారు గదా! నేత్రావతి కూతురు, ఆ కూతురు కిడ్నాపింగ్ కేసు పెట్టింది. వీళ్ళు కనిపించట్లేదు అని పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది.
మైనర్లు కదా! మేజర్‌లు కాదు కాబట్టి వాళ్ళు లేచిపోవడానికి చట్టపరంగా సాధ్యం కాదది. కాబట్టి పోయి కేస్ పెట్టింది. కేస్ పెట్టంగానే పోలీసులు ఎక్కడన్నా ట్రేస్ చేస్తే ఆమె వాళ్ళ అమ్మమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నదని తెలిసింది. తీసుకొచ్చి ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్పింది. అప్పటికే వాళ్ళ అమ్మమ్మోళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు గుర్తుపట్టిర్రు. ఎందుకంటే కొద్దిగా ఇప్పుడు హత్య చేసి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు? సస్పీషియస్‌గా ఉంటారు. వాళ్ళ చర్యలన్నీ సస్పీషియస్‌గా ఉంటాయి. వీటన్నిటిని గుర్తుపట్టిర్రు. వాళ్ళకి అప్పటికి అనుమానం వస్తూనే ఉన్నది. పోలీసులు తీసుకొచ్చి అడిగేసరికి అప్పుడు నిజం బయటపడ్డది. వాళ్ళ అమ్మను మా అమ్మని నేనే చంపినా, మా వాళ్ళతోని కలిపి చంపినా. నన్ను కోప్పడ్డానికే చంపినా అన్న నిజం ఒప్పుకున్నది. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళందరినీ జైలుకి తరలించడం జరిగింది. ఒక తల్లి అంటే కూతురు చేసే అడ్డమైన పనులను వద్దని చెప్పిన పాపానికి తల్లినే ఆ తొట్టి గ్యాంగ్‌నంతా కలుపుకొని తల్లినే హత్య చేసేంత స్థాయికి దిగజారింది ఆ కూతురు. ఈ కనిపిస్తున్నోళ్ళు అందరూ ఒక్కరు కూడా 10థ్ ఫెయిల్ కాలే. అందరూ 10థ్ ఫెయిలు. ఒక్కడు మాత్రం సెవెంత్ క్లాస్ చదువుతా ఉన్నాడు. ఇది విషయం. క్రైమ్ స్టోరీసు బయట సినిమాల్లో ఉంటాయనుకుంటాం గానీ, మనకు నిజ జీవితంలో జరిగితే ఇప్పుడు కనిపిస్తా ఉన్నది. పిల్లలు ఏ ఏ స్థాయిలో దిగజారుతున్నారు, ఎట్లా చెడిపోతా ఉన్నారు. పేరెంట్సు అంటే అట్లా చేయొద్దు అని మందలించిన పాపానికి పేరెంట్స్‌ని చంపేంత పెద్ద స్థాయికి, పేరెంట్స్‌ని చంపేంత దారుణమైన స్థితికి పిల్లలు చేరడం ఇది ఆందోళన కలిగిస్తున్న పరిణామం. ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ మీరు కూడా స్పందించండి. పిల్లలు ఇట్లా చెడిపోవడానికి కారణం ఏంటి? ఇట్లా చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరి పాత్ర ఎంత ఇందులో? ఈ నేరానికి సంబంధించి మీరు స్పందించండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.